డియర్ స్కైసెల్ ఫ్యామిలీ మెంబర్స్, మనం స్కైసే యాప్ ఎలా యూజ్ చేయాలని చెప్పేసి మనం రికార్డ్ చేయడం జరుగుతుంది. స్కైసే యాప్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో స్కైసే యాప్ ఈ విధంగా ఉంటుంది. ఈ స్కైసే యాప్లోని మనం వ్యాలెట్స్ ఎక్కడ ఉంటాయని చూద్దాము. ఒకటి స్కైసే యాప్ వ్యాలెట్లోని అమౌంట్ ఈ విధంగా స్కైసే వ్యాలెట్లో అమౌంట్ యాడ్ వస్తుంది. 2 టైప్స్ ఆఫ్ వ్యాలెట్స్ ఉంటాయి. మనం డైలీ ఎవరైతే మన కింద లెవెల్ 1లో, లెవెల్ 2లో, లెవెల్ 3లో కానీ మనకు మెంబర్ అప్గ్రేడేషన్ చేసుకుంటే, మనం లెవెల్ 1లో మెంబర్ అప్గ్రేడేషన్ చేసుకుంటే ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ మీకు ఫస్ట్ లెవెల్లో 15 రూపీస్ అనేది రావడం జరిగింది. అదేవిధంగా లెవెల్ 2లో రీఛార్జ్ చేసుకున్నాడు 199, రీఛార్జ్ చేసుకుంటే మనకు 1 రూపీ రావడం జరిగింది. అదేవిధంగా లెవెల్ 2లో వచ్చేసి 599 రీఛార్జ్ చేసుకుంటే 2 రూపీస్ 54 పైసా రావడం జరిగింది. ఈ విధంగా మనం లెవెల్ 4లో వచ్చేసి మెంబర్ అప్గ్రేడేషన్ చేసుకుంటే 5 రూపీస్ రావడం జరిగింది. అదేవిధంగా లెవెల్ 2లో వచ్చేసి మెంబర్ అప్గ్రేడేషన్ చేసుకుంటే 9 రూపీస్ రావడం జరిగింది. ఈ విధంగా 5 లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మనకు రావడం జరుగుతుంది ఈ యాప్ ద్వారా. సో ఇది అమౌంట్ అనేది మనకు స్కై వ్యాలెట్లో యాడ్ అవుతుంది. సో ఇప్పటివరకు నేను టోటల్గా 545 రూపీస్ ఎర్నింగ్ చేయడం జరిగింది. దానిలో 366 రూపీస్ యూజ్ చేసుకున్నాను. సో రీఛార్జ్ చేసుకున్నప్పుడు మనకు ఇది 50% అమౌంట్ అనేది దీనిలో నుంచి కట్ అవుతుంది. 50% అనేది అమౌంట్ అనేది మనం వ్యాలెట్లో యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ కింద వ్యాలెట్ అనేది, హోమ్ బటన్ పక్కన వ్యాలెట్ అనేది ఉంటుంది. ఈ వ్యాలెట్లో అమౌంట్ యాడ్ చేసుకోవాలి. సో ఈరోజు నేను 100 రూపీస్ యాడ్ చేశాను. మళ్ళీ 100 రూపీస్ అనేది ఐడి యాక్టివేషన్కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో ఈ విధంగా యాక్టివేషన్ చేయడం జరిగింది. తర్వాత బిల్ అప్లోడ్ చేసిన తర్వాత కూడా మనకి ఇక్కడ సెల్ఫ్ వ్యాలెట్లో అమౌంట్ అనేది వస్తుంది. ఇక్కడ నాకు 60 పైసా రావడం జరిగింది. సో ఈ విధంగా అమౌంట్ అనేది కూడా ఏ విధంగా యాడ్ చేయాలని చెప్పేసి కూడా మనం చూడవచ్చు. ఇందులో యాడ్ మనీ అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ మినిమం 100 రూపీస్ అమౌంట్ అనేది టైప్ చేయాలి. అంటే మినిమం ఆ పైన ఎంతైనా చేసుకోవచ్చు. యాడ్ మనీ అనేది క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ క్యూఆర్ కోడ్, గూగుల్ పే, ఫోన్పే విధంగా వస్తుంది. క్యూఆర్ కోడ్ అనేది టచ్ చేస్తే మనకు స్క్రీన్ షాట్ అనేది వస్తుంది. ఈ స్క్రీన్ షాట్ అనేది ఈ విధంగా మనం దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవాలి, క్యూఆర్ కోడ్ని. సో స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మన యాప్లోని ఫోన్పేకి వెళ్ళి మనం ఫోన్పే ఓపెన్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు ఫోన్పే అనేది ఉంటుంది. సో ఫోన్పే ఓపెన్ చేసుకొని మనం ఫోన్పేలో ఈ విధంగా 100 రూపీస్ అనేది క్యూఆర్ అయితే మనకు స్కానర్ ఓపెన్ చేయాలి. సో స్కానర్ ఓపెన్ చేస్తే మనకు ఈ విధంగా ఫోటో గ్యాలరీకి వెళ్ళాలి. ఫోటో గ్యాలరీకి వెళ్ళి మనం స్కానర్ ఓపెన్ చేసుకోవాలి. ఫోటో గ్యాలరీ టచ్ చేసినట్టయితే మనం ఇందాక స్క్రీన్ షాట్ తీసిన ఏదైతే ఉందో అది యాప్ అనేది, మనం స్క్రీన్ షాట్ తీసిన ఏదైతే క్యూఆర్ కోడ్ ఉందో క్యూఆర్ కోడ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో ఈ విధంగా స్కై ఐఎంఎఫ్ లిమిటెడ్ అని చెప్పేసి మనం నెక్స్ట్ ప్రొసీడ్ అని కొట్టిన తర్వాత పిన్ నెంబర్ కొట్టేసి ఆటోమేటిక్గా నువ్వు పేమెంట్ అనేది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక పేమెంట్ చేసిన చూపిస్తాను. సో మీకు ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్లో ఉంది చూడండి, 100 రూపీస్ స్కై ఐఎంఎఫ్ లిమిటెడ్ అని చెప్పేసి 100 రూపీస్ అనేది ఉంది. సో ఈ విధంగా పేమెంట్ అనేది అవుతుంది. సో ఇక్కడ మీకు రిసిప్ట్ కూడా చూపిస్తాను ఏ విధంగా వస్తుంది అనేది. సో స్కై ఐఎంఎఫ్ లిమిటెడ్ ఇంతకుముందు మార్నింగ్ పేమెంట్ యాడ్ మనీ చేసింది కూడా మీరు చూడవచ్చు. సో ఈ విధంగా అనేది ఈరోజే మీకు డేట్ కూడా చూపిస్తాను. ఇగో 26 డిసెంబర్ 11:15కు ఒకటి పేమెంట్ అనేది మెంబర్ అప్గ్రేడేషన్ కోసం ఫోన్పేలో పేమెంట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనం ఫోన్పే ద్వారా చేసిన తర్వాత మళ్ళీ మనం యాప్లోకి వెళ్ళి బ్యాక్ వచ్చేసి మనం ఇక్కడ యాడ్ మనీ 16 రూపీస్ ఉంది. దాని తర్వాత 100 రూపీస్ యాడ్ అయ్యి 116.67 అవుతుంది. 100 రూపీస్ యాడ్ అయిన తర్వాత సో అది మనం ఆ మెంబర్ అప్గ్రేడేషన్ వాడుకోవచ్చు. సో నేను ఒక మెంబర్కి అప్గ్రేడ్ చేయడానికి మళ్ళీ 100 రూపీస్ యాడ్ చేసి అతనికి ట్రాన్స్ఫర్ కొట్టాను. ఆ ట్రాన్స్ఫర్ కూడా ఏ విధంగా చేయాలని చూపిస్తాను. ఇక్కడ వ్యాలెట్ ట్రాన్స్ఫర్ అని ఉంటుంది. ఇక్కడ మీరు ఎవరికైతే ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటారో ఫర్ ఎగ్జాంపుల్ 7396004548 పంపించాలనుకుంటే ఇక్కడ అమౌంట్ ఎంట్రీ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అమౌంట్ ఎంట్రీ చేసిన తర్వాత మేము 100 రూపీస్ అనుకోండి, గెట్ ఓటీపీ కొడితే ఆటోమేటిక్గా ఓటీపీ అనేది వస్తుంది. సో మనకు వాట్సాప్ ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. ఓటీపీ ఎంట్రీ చేయాలి. ఇక్కడ వాట్సాప్లో వచ్చిన ఓటీపీని ఎంట్రీ చేయాలి. 467776 ఈ విధంగా ఓటీపీ వస్తుంది. ట్రాన్స్ఫర్ నో అంటే ఆటోమేటిక్గా వస్తుంది. కానీ ఇక్కడ నాకు బ్యాలెన్స్ లేదు కాబట్టి ట్రాన్స్ఫర్ కాదు, ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అని చెప్పేసి వస్తుంది. సో ఇందాక నేను ట్రాన్స్ఫర్ వేరే వాళ్ళకి చేసిన కాబట్టి కాదు. సో ఈ విధంగా మనం ట్రాన్స్ఫర్ కూడా వేరే ఐడి యాక్టివేషన్కు చేసి వాడుకోవచ్చు. అది నేను ఇందాక చెప్పాను కదా, వ్యాలెట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసి
నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక ఐడి యాక్టివేషన్ అనేది కూడా చేశాను. ఐడి యాక్టివేషన్ చేయడం ద్వారా నాకు స్కై వ్యాలెట్లో నాకు 15 రూపీస్ రావడం జరిగింది. లెవెల్ 1 బోనస్ ఐడి అప్గ్రేడేషన్ స్కై మెంబర్ అని చెప్పేసి మీరు 1126 చూడొచ్చు. 15 రూపీస్ రావడం జరిగింది. సో ఈ విధంగా మనకు ఇన్కమ్ అనేది లెవెల్ 1 నుంచి వస్తుంది. సో ఇది మన యాప్కి సంబంధించింది. అప్గ్రేడ్ చేసుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్. అదేవిధంగా మనకు లెవెల్స్ ఏ విధంగా ఉంటాయి, ఎక్కడ ఉంటాయని మన ప్రొఫైల్కి వెళ్ళి మై నెట్వర్క్ ఓపెన్ చేసి చూసినట్టయితే మన టీం అనేది కనబడుతుంది. టోటల్గా నాకు 64 మెంబర్స్ టీం ఉన్నారు. ఫస్ట్ లెవెల్లో 28, సెకండ్ లెవెల్ 16, థర్డ్ లెవెల్ 16, ఫోర్త్ లెవెల్ 4 మెంబర్స్. ఈ విధంగా 10 లెవెల్స్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో మెంబర్ అప్గ్రేడేషన్ చేసుకున్న వాళ్ళకి 5 లెవెల్ ఇన్కమ్, రీటైలర్ అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి 10 లెవెల్ ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఈ విధంగా టీం మెంబర్స్ ఎంతమంది ఉన్నారనేది చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు మన క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది. నా పేరు దామోదర్ రెడ్డి పుల్లూరు. సో ఈ క్యూఆర్ కోడ్ కూడా పంపించి మనం రిఫరల్స్ చేయొచ్చు. అదేవిధంగా చేంజ్ లాగిన్ పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ గోల్డ్ కేవైసీ అనేది తర్వాత రాబోతుంది, కమింగ్ సూన్లో ఉన్నాయి. సో ఇది వెల్కమ్ కార్డ్ అనమాట. సో మనకు నేను మెంబర్గా ఉన్నాను, నాకు వెల్కమ్ కార్డ్ అనేది ఈ విధంగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్ అస్. మనం ఎనీ డౌట్ ఉన్నా కానీ మనం కాల్ చేసి మన టెక్నికల్గా ఏదైనా ప్రాబ్లమ్ వస్తే కూడా కాల్ చేసి మాట్లాడవచ్చు. వాళ్ళు సొల్యూషన్ ఇస్తారు. వాట్సాప్ ద్వారా మనకు ప్రాబ్లం ఏదైనా వచ్చినట్టయితే మనం వాట్సాప్ పంపించి కూడా వాళ్ళకు వాట్సాప్ చేయొచ్చు. సో ఈ విధంగా వాట్సాప్ అనేది ఓపెన్ అవుతుంది. సో వాట్సాప్ ఓపెన్ అయిన తర్వాత ఎనీ హెల్ప్ అని చెప్పేసి అడుగుతుంది. సో ఈ విధంగా సెండ్ కొట్టేసి, ఫర్ ఎగ్జాంపుల్ పైన ఒక ఎలక్ట్రిసిటీ బిల్ ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి పెట్టడం జరిగింది. ఈ విధంగా సొల్యూషన్ అనేది ఇస్తుంది కంపెనీ. సో నెక్స్ట్ వచ్చేసి యాప్లోకి వెళ్ళినట్టయితే మళ్ళీ నెక్స్ట్ యాప్ ఈ విధంగా ఇది కాంట్రాక్టర్స్. నెక్స్ట్ ప్రైవసీ పాలసీ, నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్, డిలీట్ అకౌంట్, లాగౌట్. ఇక్కడ లాగౌట్ చేయబోయి డిలీట్ అకౌంట్ అనేది చేసినట్టయితే మన అకౌంట్ అనేది పర్మనెంట్గా డిలీట్ అవుతుంది. మన డౌన్లైన్లో కనబడదు అప్లైన్కు. సో మనం ఈ అకౌంట్ రియాక్టివేట్ చేసుకోవాలంటే మళ్ళీ వేరే నెంబర్ నుంచి మీ యూజర్ ఐడి పాస్వర్డ్ పెట్టి కూడా మీరు యాక్టివేషన్ చేసుకోవచ్చు. సో ఇది యాప్కి సంబంధించిన చిన్న ఇన్ఫర్మేషన్. సో ఇది నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ కంప్లైంట్. ఇక్కడ యాప్లో మీకు కంప్లైంట్స్ అయిన సపోర్ట్ అనేది కూడా ఉంటుంది. మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఇందాక వాట్సాప్లో చూపించినట్టుగాను ఇక్కడ కూడా మీరు టచ్ చేసినట్లయితే వాట్సాప్కి వెళ్తుంది. అదేవిధంగా మీరు ఎవరికైనా రెఫర్ చేయాలంటే రెఫర్ అండ్ ఎర్న్ టచ్ చేసినట్టయితే ఇక్కడ మీకు రెఫర్ అండ్ ఎర్న్ టచ్ చేసి వాట్సాప్ పంపించుకోవచ్చు. సో ఈ విధంగా వాట్సాప్ సెండ్ చేసినట్టయితే వాట్సాప్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు వాట్సాప్ టచ్ చేసిన తర్వాత వాట్సాప్ 2 నుంచి వాట్సాప్ 1, ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ చేయడం ఎలా అనేది చూపిస్తాను. సో ఈ విధంగా మీకు వాట్సాప్ అనేది ఓపెన్ అవుతుంది. సో వాట్సాప్ ఓపెన్ అయిన తర్వాత నేను సెల్ఫ్గా పంపించుకుంటున్నాను. సో ఈ విధంగా పంపిస్తే నాకు ఆటోమేటిక్గా యాప్ అనేది ఇట్లా వాట్సాప్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ విధంగా సెండ్ చేయవచ్చు. మన రిఫరల్ ఐడి ఈ విధంగా ఫార్వర్డ్ చేయొచ్చు. సో ఈ విధంగా ఫార్వర్డ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి యాప్ అనేది ఈ విధంగా ఫార్వర్డ్ చేయొచ్చు. నెక్స్ట్ బ్యాక్ వచ్చినట్టయితే అదేవిధంగా యాప్ ఓపెన్ చేసి చూసినట్టయితే మనం స్కైసే యాప్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇది కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్. ఫర్దర్ డీటెయిల్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కాంటాక్ట్ అవుతాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.